ముఖం చూసుకోండి ఎట్లుంది నాది. ఈ సోప్ ఎలా పనిచేస్తుందో దాని రిజల్ట్ ఎట్లుందో మీకు చూపిస్తాను. నాకు కూడా ఒక సోప్ చేసిరా, తెల్లగా వచ్చేలా. మనం ఈరోజు ఇంట్లో సోప్ చేయబోతా ఉన్నాం. బయట మార్కెట్లో ఉండే సోప్స్ అంతా నాకు అంతగా సెట్ కాలేదు పర్సనల్గా. దానివల్ల నేనేం చేసినానంటే నాకు కావాల్సిన సోప్ నేనే తయారు చేసుకోవాలనేసి నేనే నేర్చుకున్నాను సోప్ మేకింగ్ ఎట్లా అనేసి. నేను యూజువల్గా ఎన్నోసార్లు చేసినాను ఇంట్లో. నేను పార్తు డాడీ మా ముగ్గురికి మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఆ సోప్ వల్ల. దానికి మేము ముగ్గురు బయట నుంచి సోప్స్ అంతా కొనకుండా మేమే రెడీ చేసుకుంటున్నాము. అది ఈ రోజు నేను మీకు లైవ్ లో మొత్తం చూపిస్తాను, ఏమేమి వేస్తాను ఎట్లా అనేసి. బయట ఉండే సోప్లు అంతా కెమికల్స్ అంతా ఎక్కువ ఉంటాయి. అది చెప్పాలంటే మనకు అది సోపే కాదనేసి చెప్పొచ్చు, కానీ ఇదైతే 100% సోప్. ఇది ఆయిల్స్ తో మాత్రమే నేను ఈ రోజు వచ్చి సోప్ అనేది రెడీ చేయబోతున్నాను. నేను ఇంతవరకు చార్కోల్ సోపు, బీట్రూట్ సోపు, క్యారెట్ సోపు, అలోవెరా సోపు, మళ్ళీ కాఫీ సోప్ అనేసి ఎన్నో చేసినాను. అన్ని బాగునింది, రండి చూపిస్తాను. నేను ఈరోజు 2 వరకు వచ్చేంత సోప్ మాత్రమే చేయబోతున్నాను. దేనికంటే నాకు ఆల్రెడీ ఉన్నాయి స్టాక్ లో, అవంతా మొత్తం ఫస్ట్ ఖాళీ కావాలి. దానివల్ల మీకు చూపించేదానికి 1 to 2 సోప్స్ వరకు నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ దానికి ఏం చేయాలంటే వెయింగ్ మిషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఆయిల్ నుంచి మనం మెజర్ చేసే వేయాలి. కొంచెం అట్లా ఇట్లా అయినా కూడా సోప్ మళ్ళా ఫ్లాప్ అయిపోతుంది. సోప్ మేకింగ్ కి మనకు కావాల్సిన ఆయిల్స్ ఏమేమంటే కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, మళ్ళీ వెజిటేబుల్ గ్లిజరిన్, క్యాస్టర్ ఆయిల్, షియా బటర్. ఇవి ఉంటే చాలు. ఇది కాకుండా ఒకే ఒక కెమికల్ మాత్రం మనం దాంట్లో యూస్ చేయబోతున్నాం, అదేమంటే లై అనేది సోప్ మేకింగ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. మనం వేసే ఏకైక కెమికల్ అంటే అదే. అది తప్పితే ఇంకేమీ లేదు. మొత్తం ఆయిల్స్ తోనే మనం చేయబోతున్నాము. ఆ సోప్ అనేది మనకు వచ్చి రెడీ అవ్వాలంటే మనకు వచ్చి లై అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేయబోతున్నానంటే 60 grams ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఎత్తుకోబోతున్నాను. దీని ఒక కంటైనర్లో ఇట్లా వేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఆలివ్ ఆయిల్ ఎత్తుకుంటాను, ఇది కూడా 60 grams. ఇప్పుడు ఆల్మండ్ ఆయిల్ 25 grams ఎత్తుకుంటాను. నేను ఇప్పుడు దీంట్లో కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, మళ్ళీ ఆలివ్ ఆయిల్ ఈ 3 వేసుకున్నాను. ఇది కాకుండా ఇప్పుడు షియా బటర్ ఎత్తుకుంటాను. ఇదే షియా బటర్, ఇది ఒక 45 grams వేసుకుంటాను నేను. ఈ షియా బటర్ అనేది ఏం చేస్తుందంటే మన స్కిన్ని బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది. దాన్ని దీని లోపల మిక్స్ చేస్తాం. ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్లో ఒక 10 grams దీన్ని ఆయిల్లో మిక్స్ చేస్తాం. దీన్ని బ్లెండ్ చేసుకుంటాము. ఈ బటర్ అంతా కరగాలి, ఆయిల్ లోపల మిక్స్ అయిపోవాలి కంప్లీట్గా. ఇప్పుడు నీళ్ళు ఎత్తుకుంటాను. 70 grams ఆఫ్ వాటర్, కరెక్ట్గా 70 grams అంటే అంతే ఎత్తుకోవాలి. ఇప్పుడు 25 grams ఆఫ్ లై అనేది చాలా చాలా డేంజరస్. మాస్క్ వేసుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలని చాలా రూల్స్ ఉన్నాయి, కానీ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను దానంతా వాడలేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ 25 grams ఎత్తుకుంటా ఉన్నా. లై అనేది ఇట్లా ఉంటుంది. లైలో వాటర్ వచ్చి యాడ్ చేయకూడదు, చాలా డేంజరస్. దానికి మనం వాటర్లో లైన్ వచ్చి యాడ్ చేయాలి. ఫుల్ పొగ వస్తుంది. ఇప్పుడు నీళ్ళు వేడెక్కిపోతుంది ఫుల్గా. నీళ్ళ లోపల 25 grams ఆఫ్ లైనే యాడ్ చేసిన. ఆ లై అంతా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు నీళ్ళు చాలా వేడైపోతుంది. ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఇన్హేల్ చేసేది కానీ టచ్ చేయాలనేది కానీ అవంతా చాలా డేంజరస్. సో నెవర్ డూ దట్. దీంట్లో ప్లాస్టిక్ అంతా యూస్ చేయకూడదు. ప్లాస్టిక్ మెల్ట్ అయిపోతుంది ఆ వేడికి. కంప్లీట్గా కరిగిపోయింది లై అనేది. చూడండి, కంప్లీట్గా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం వదిలేస్తాం ఈడ. దీంట్లో ఓన్లీ ఆయిల్స్ ఉంది, బటర్ ఉంది, అంతే. ఇంకేమి అంటే ఏమీ లేదు. మనం దీంట్లో మళ్ళీ కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకుందాము, కాఫీ పౌడర్ అంతా వేసుకుంటాము. ఇప్పుడు ఈవెన్గా మొత్తం కరిగిపోయింది ఆయిల్, బటర్ అంతా. ఇప్పుడు మనం కొంచెం వెజిటేబుల్ గ్లిజరిన్ వేసుకుంటాము, 1/2 స్పూన్ అంతా, ఎక్కువ కూడా వేయకూడదు. ఇది వేసినామంటే ఇంకా సోప్ కొంచెం స్ట్రాంగ్గా వస్తుంది, గట్టిగా ఉంటుంది. షెల్ఫ్ లైఫ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. మనం అప్పుడే కలిపి పెట్టుకున్న లైవ్ వాటర్ చూడండి ఎట్లా అయిపోయిందో. ఇప్పుడు నేను దీన్ని ఆయిల్స్తో మిక్స్ చేయబోతా ఉన్నా. ఇప్పుడు స్లోగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు నాకు సోప్ స్మెల్ రావాలనేసి నేనేం చేస్తానంటే శాండల్ ఎసెన్షియల్ ఆయిల్ కొంచెం యూస్ చేస్తాను. ఒక ఫ్యూ డ్రాప్స్ చాలు, ఎక్కువ కూడా వేయకూడదు, మనకు ఆ స్మెల్ కోసం అంతే. శాండల్ ఎసెన్షియల్ ఆయిల్ ఇది కాకుండా టర్మరిక్ అండ్ కాఫీ పౌడర్ 2 మిక్స్ చేసినాను, అది కొద్దిగా.
ఇప్పుడు మళ్ళీ బ్లెండ్ చేసుకుంటాం. ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ ఇట్లే బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఏం రా చేస్తాను శ్యామా? సోప్ నాకు కూడా ఒక సోప్ చేసిరా, తెల్లగా వచ్చేలా కాదురా. ఇంటర్నెట్లో అంతా చూపిస్తారు కదా, అట్లా పెట్టి అట్లా రుద్దితేనే అట్లా తెల్లగా అయిపోతారు. అట్లంతా ఏ సోప్ కానీ కాదు. వ్యూయర్స్, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మేము ఫస్ట్ టైం సోప్ ట్రై చేయలేదు. యాక్చువల్గా 3-4 నెలలకు ముందే వచ్చి సోప్ చాలా చేసాం మేము. ఫస్ట్ టైం నేను చేసినాను, అది సరిగ్గా రాలే. మళ్ళీ శ్యామ్ చేసినాడు, సూపర్గా వచ్చినాయి సోపులన్నీ. మన ఇంట్లో మనమే ఎలా సోప్ చేసుకోవడం అని చెప్పేదానికే మనోడు సోప్ చేసి చూపిస్తున్నాడు మీకు. అంతేగాని మాకు ఇంత టాలెంట్ ఉంది అంత టాలెంట్ ఉంది చెప్పడానికి కాదు. సోప్లో మీరు చూడాల్సింది రెండు విషయాలు. ఒకటి వచ్చి TFM, టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అంటారు దాన్ని. అది ఎంత ఉంది, అది ఎక్కువగా ఉండాలి. యాక్చువల్గా pH వాల్యూ వచ్చి అరౌండ్ 8 ఉండాలన్నమాట. మా దగ్గర యాక్చువల్గా pH వాల్యూ టెస్ట్ చేయడానికి స్ట్రిప్స్ ఉన్నాయి. మా సోపులంతా అరౌండ్ 8 ఉండింది. కొన్ని సోపులు సెట్ కావు, మీకే తెలిసి ఉంటుంది. కొంతమందికి కొన్ని స్కిన్స్ కి కొన్ని సోపులే సెట్ అవుతాయి. అయిపోయింది, మనోడు శ్యామ్ చేసేసినట్టున్నాడు. సో ఇది మిక్స్ చేయడం అంత ఈజీ కాదు. మన ఫార్ములా ఉంది, యాక్చువల్గా క్యాలిక్యులేటర్ ఉంది, సోప్ క్యాలిక్యులేటర్ అని. ఆ క్యాలిక్యులేటర్ అంతా చూసి ఏదేది ఎంతెంత వేయాలా, ఎంత క్వాంటిటీ వేయాలని, ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా కూడా సోప్ పోతుంది అనమాట. అంటే మనం చేయలేము. ఫస్ట్ ఒకసారి ఫెయిల్యూర్ అయింది మాకు ఫస్ట్లో. ఇప్పుడు వచ్చి అన్ని సక్సెస్ఫుల్గా అన్ని సోప్స్ చేస్తున్నాము. ఇది కూడా బలో ఉంది రే, అదేదో కేక్ తినేస్తామని ఉంది, అది చూస్తాం. సో ఇప్పుడు వచ్చి మౌల్డ్లో పోయాలి. ఇప్పుడు మామూలుగా మాన్యువల్గా స్టిర్ చేసినారంటే మోర్ దాన్ ½ అవర్ దాన్ని తిప్పుతానే ఉండాలి. ½ అవర్ ఇంకా ఎక్కువగానే తిప్పుతానే ఉండాలి. లై సొల్యూషన్ ఎందుకు వాడతారంటే ఆయిల్స్ అంతా అది చేంజ్ చేస్తుందంటే సోప్ గా కన్వర్ట్ చేస్తుంది లై సొల్యూషన్. కాబట్టి లై సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది చెప్తారు, నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఆర్గానిక్ సోప్ అనే కాన్సెప్ట్ నాకు తెలిసినంత వరకు లేదు. ఇది నా నాలెడ్జ్, నాకు తెలిసినంత వరకు లేదు. అవునా కదరా? వితౌట్ యూజింగ్ లై సొల్యూషన్ అంటే ఏమన్నీ అవ్వచ్చు కదా. అదే లై సొల్యూషన్ లేకుండా సోప్ ఎలా తయారు చేస్తారో నాకు తెలీదు. కర్పూరం లాగా ఉంటుంది ఇది. కన్వర్టింగ్ ఆల్ ద ఆయిల్స్ విచ్ వీఆర్ యూజింగ్, అంటే అన్ని ఆయిల్స్ మనం ఏం యూజ్ చేస్తామో దాన్ని వచ్చి సోప్ గా కన్వర్ట్ చేయడానికి ఇది యూస్ అవుతుంది. మౌల్డ్ చూడండి, మేము ఆన్లైన్లో ఎప్పుడో తీసుకున్నాం. ఇది ఆల్రెడీ చాలా సోప్స్ తయారు చేసాం దీంట్లో. సో ఇప్పుడు వచ్చి సొల్యూషన్ రెడీ అయింది, స్టిర్ చేశాడు శ్యామ్ బాగా. సోప్ సొల్యూషన్ని ఇప్పుడు చూడండి, దాంట్లో ఫ్లవర్ మంచి ఫ్లవర్ ఏరా. ఆ డిజైన్ బ్యాక్ సైడ్ వస్తుంది, ఇట్లా పేస్ట్ మీద రావాలి. ఏమరా 2 చేసినావు, 10 చేస్తుంటావు కదరా? నేను రెండింటికే, నేను అప్పుడే చెప్పినా. నేను సోప్ 2 రకాలుగా క్రియేట్ చేయొచ్చు. 2 కాదు, చాలా రకాలు ఉంటాయి. మాకు తెలిసింది 2 రకాలు. ఒకటి వచ్చి లై సొల్యూషన్ యూస్ చేసి చేయడం అనమాట. ఇది కోల్డ్ ప్రెస్ ప్రాసెస్ మేము చేసేది, లై సొల్యూషన్ అంతా మిక్స్ చేసేది. ఇంకొక ప్రాసెస్ ఉంది, సోప్ బేస్ అని రెడీమేడ్ అమ్ముతారు అనమాట. ఆ సోప్ బేస్ తీసుకొచ్చి డబుల్ బాయిలింగ్ మెథడ్, అంటే ఆ బౌల్ లో వాటర్ పోసుకోవాలి, దాని మధ్యలో ఇంకో బౌల్ పెట్టి ఆ సోప్ బేస్ కానీ దాంట్లో వేసినారంటే అది కరిగిపోతుంది. అప్పుడు మీరు ఇలా ఏదైతే కావాలో ఆయిల్స్ అన్ని మిక్స్ చేసుకొని దాంట్లో పోసేయచ్చు అనమాట. యాక్చువల్ గా అది వచ్చి చాలా మెత్తగా అయిపోతుంది. అది అసలు సోప్ మెథడే కానే కాదు. దయచేసి సోప్ బేస్ యూస్ చేసి సోప్ చేయడం అనేది చేయకండి. ఫస్ట్ సోప్ బేస్ తోనే ట్రై చేసినాము. ఆ సోప్ బేస్ అంటే చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది సోప్ బేస్ రకరకాలుగా వస్తుంది. మేము 1 kg, ½ kg అట్లా వస్తుంది. ఇది తీసుకున్నాము, అట్లా ఏమన్నా చూడండి, ఓపెన్ కూడా చేయలేదు నేను. ఎందుకంటే సోప్ బేస్తో సోప్ చేయొద్దండి దయచేసి. మీరు ఇంకొకటి చెప్పాలంటే, నేను అప్పుడే చెప్పాను ఏదో పెద్ద ఫేమస్ సోపులు వాళ్ళకి వచ్చి pH వాల్యూ ఎక్కువ ఉందని. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సోప్ ఇంట్లో మన సోప్ మనమే ఇంట్లో తయారు చేసుకున్నాను అనుకోండి, సూపర్గా ఉంటుంది. నిజంగా చెప్తున్నా నేను. మనం చాలా రకరకాల సోపులు చేసుకోవచ్చు. టర్మరిక్ అండ్ కాఫీ సోప్ అంట. సో ఇది ట్యాన్ రిమూవల్ కూడా పనికొస్తుంది. ఇలా చాలా సోపులు చేసాం ఇంతకు ముందు శ్యామ్ చేసిన సోపులు ఏమేమంటే క్యారెట్, బీట్రూట్, అలోవెరా, పపాయ, చార్కోల్ సోప్ సూపర్ గా ఉండింది. అది వాడు ఖాళీ చేసినాడు పారుతూ మొత్తం అనుకుంటా. సో ఇంకొకటి ఏమంటే ఎసెన్షియల్ ఆయిల్స్ మా ఇంట్లో చాలా ఉంటాయి, అట్లాంటివి చాలా ఉంటాయి. ప్లస్ మేము కూడా, నేను చేసింది వాడినావా లేదు, అది ఈ ఎసెన్షియల్ ఆయిల్ వచ్చి నేను చేసింది అనమాట. ఇది రోజ్ ఎసెన్షియల్ ఆయిల్. సోప్ మేకింగ్ అయిపోయింది. ఈ సోప్ వచ్చి మనం చేసిన వెంటనే యూజ్ చేసేదానికి కాదు. యాక్చువల్ గా చెప్పాలంటే 30 days తర్వాతనే మనం సోప్ యూజ్ చేయాలా. ఆ 30 days లోపల ఏమవుతుందంటే ఈ pH వాల్యూ ఫస్ట్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది, ఆ తగ్గుతా వచ్చి 30 days తర్వాతనే pH వాల్యూ 8 వస్తుంది. కాబట్టి 30 days తర్వాతనే సోప్ యూజ్ చేయాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మేము ఇదే కాదు, వైన్ కూడా రెడీ చేస్తాం ఇంట్లోనే. అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వైన్ చేసినాడు, నాకు ఆశ్చర్యం అయిపోయింది. సేమ్ వైన్ స్మెల్ వస్తుంది. కమింగ్ వీడియోస్ లో వస్తుంది మీకు. గుడ్ రా, బాగా చేసినావు అన్ని. థ్యాంక్ యూ. సోప్ అయితే నిజంగా చెప్తున్నాను, నేను ప్రైజ్ చేస్తాను అనుకోవద్దండి. బాగా చేస్తాడు, సూపర్ వాడు, చాలా బాగా చేసినాడు సోప్స్. అయ్యయ్యయ్యయ్య నేను ఎక్కువ పొగడిన వాడిని, అందుకనే వాడు సిగ్గు వచ్చేసింది. మన సోప్ చేసి శ్యాము 15 days అయింది.
ఈ 15 డేస్ తర్వాత యాక్చువల్ గా 30 డేస్ వెయిట్ చేయాలి, ఎందుకంటే pH వాల్యూ అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది. ముఖం చూసుకోండి ఎట్లుంది నాది. నేను మార్నింగ్ స్నానం చేసింది మళ్ళీ ముఖం కడగలేదు. ఈ సోప్ ఎలా పనిచేస్తుందో దాని రిజల్ట్ ఎట్లుందో మీకు చూపిస్తాను రండి. నేను ఫస్ట్ pH వాల్యూ చెక్ చేస్తాను, దాని తర్వాత ముఖం కడుక్కుంటాం. సోప్ చూడండి, షేప్ చాలా బాగుంది. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో షేప్ ఉంచండి, చాలా బాగుంది, ఫ్లవర్ లాగా. మాకైతే ఇది బాగా నచ్చింది, ఈ డిజైన్ చాలా బాగా నాకు ఇది flower బాగా లాగా. నచ్చింది. అదే రెండు ఒకటే, అవునా? ఓకే. రెండు ఒకటే, బాగుంది ఇది డిజైన్. ఇది చూసారంటే pH ని టెస్ట్ చేసేదానికి స్ట్రిప్స్ అన్నమాట. సో దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఆ కలర్స్ బట్టి pH వాల్యూ ఎంత అని దీంట్లో తెలుస్తుంది. ఇప్పుడు మన సోప్ కి pH వాల్యూ ఎంత ఉందో చెక్ చేస్తాం. ఇప్పుడు దానికి ఎలా చేయాలంటే కొంచెం నీళ్లు పోసి ఫస్ట్ కొంచెం తుడిచి pH స్ట్రిప్ ఎత్తుకొని దాంట్లో పెట్టాలి. చూపిస్తారండి మీకు. కొంచెం నీళ్లు పోసి చూడండి, లైట్ గా ఇట్లా అనేసి. సో ఇప్పుడు స్ట్రిప్ తీసుకుందాం. ఒకటి స్ట్రిప్ తీసుకొని చూసినారా, కలర్ చేంజ్ అవుతుంది అప్పుడే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ pH స్ట్రిప్స్ ఇచ్చారు కదా వాడు, దీంట్లో ఏ కలర్ అనేది చూసుకోవాలన్నమాట. నేను చెప్పినా కదా అప్పుడే కరెక్ట్గా 9 ఉంది 15 days కి. అదే 1 month తర్వాత మీరు చెక్ చేశానంటే 7 8 ఉంటుంది. pH వాల్యూ 8 ఉన్నా కానీ మనం 8 కన్నా తక్కువ ఉంటే బాగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది మీకు వీడియో చూపించడానికి ఇప్పుడే 15 days కే నేను ఫేస్ వాష్ చేస్తున్నాను. యూజువల్గా 30 days పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. చూసినారా ఫోమ్ ఎట్లా వస్తుందా, సూపర్గా ఉంది చూడండి, చాలా బాగుంది. ఫోమ్ బాగా వస్తుంది. ప్లస్ నా ముఖానికి రుత్తాను ఇప్పుడు. కడుక్కొని వస్తే కమలాసన్ లాగా ఉంటారు. సూపర్ గా అయిపోయినావు ఫ్రెష్ ఊరికే. వావ్, నిజంగా సూపర్ గా ఉంది కదా. దాంట్లో కాఫీ పొడి వేసినావు కదా, కాఫీ పొడి వచ్చి ట్యాన్ రిమూవర్, అది ట్యాన్ అంతా రిమూవ్ చేసేస్తుంది. కాబట్టి బాగా ట్యాన్ అంతా పోయింది. ఇంతకీ ఏ సోప్ చేసి 15 రోజులు అయిపోయింది. ఏం సోప్ రాయింది మర్చిపోయినాను, కాఫీ సోప్ అంట. సో నా ముఖం చూడండి ఎట్లుందో, స్మూత్ గా ఉంది స్కిన్ కూడా. ఇప్పుడు చూడండి బాగా ఆయిలీగా ఉంది ఫేస్ అంతా. కడుక్కొని వస్తాడు, డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. వెరీ నైస్, నిజంగా చాలా బాగుంది చూడు. స్మూత్ గా ఉంది స్కిన్ కూడా. కలర్ వచ్చింది లైట్ గా, అంటే కలర్ ఉంటే తెల్లగా అయిపోతాం అని కాదు. ఇక్కడంతా నిజంగా బాగా ట్యాన్ పోయి గ్లో కనిపిస్తుంది ఫేస్ లో. వెరీ గుడ్. స్కిన్ బాగా అవునరా, ఈ ప్లేస్ లో బాగుంది గ్లో మీకు. చూడు మా పార్త గారు చూడండి ఎంత తెల్లగా అయిపోయినాడో. ఓ సూపర్ గా చేసినారా శ్యామ్, సూపర్ గా ఉంది. చాలా బాగుందిరా నిజంగానే. నువ్వు చూసుకో దీంట్లో. తమన్నా కలర్ అయిపోయినారా. ఓకే వ్యూయర్స్, చూసారుగా సోప్ ఇంట్లో ఎలా చేసుకోవచ్చు. మా శ్యామ్ ఎలా చేసి చూపించాడో మీరు కూడా ఇంట్లో చేసుకోండి. సో ప్రొసీజర్ ఫాలో కావాలి. ఆ సోప్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి కరెక్ట్ గా మెజర్మెంట్ ఉండిందంటే సూపర్ గా వస్తుంది సోప్. సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగించుకుంటా అన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏబీసీ సోప్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇంకెప్పుడైనా ఒకసారి పెట్టి చూపిస్తాము. అలోవేరా, బీట్రూట్, సి అంటే క్యారెట్, ఏబీసీ సోప్ ని మీకు చేసి చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్, బాయ్ బాయ్ బాయ్.